నమస్తే, వెల్కమ్ టు బెటా న్యూస్. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతలు ఎవరూ కడుపు నిండా తినడం లేదు, కంటి నిండా నిద్రపోవటం లేదు. కూటమి అధికారంలోకి వచ్చాక పొట్టలోంచి పాములు బయటికి వచ్చినట్లుగా వైసీపీ కీలక నేతలపైన కేసులు బయటపడుతున్నాయి. అధికారంలో ఉన్నన్నాళ్ళు ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరించారు. ప్రతిపక్షానికి పరిమితమైనా సరే అదే గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారు. కలిసికట్టుగా పనిచేయాల్సిన నేతలు వర్గాలుగా విడిపోవటంపై సొంత పార్టీ నేతలు కస్సుమంటున్నారు. కేసులు, అరెస్టుల భయాలు వెంటాడుతున్నా నీ గురించి నేను మాట్లాడను, నా గురించి నువ్వు మాట్లాడొద్దు అనేలా వ్యవహారం మారిపోయింది. నీ దారి నీది, నా దారి నాది. నా గురించి ఎవరు అడిగినా చెప్పొద్దు, నీ గురించి నేను చెప్పను అంటున్నారు వైసీపీ నేతలు. ఒకప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీకి కంచుకోట. 2019 ఎన్నికల్లో 14 స్థానాలకు 13 స్థానాలు గెలిచింది. పార్టీకి అత్యధిక స్థానాలు గెలిపించిన జిల్లా మాత్రమే కాదు, ఎందరో కీలక సీనియర్ నేతలు చిత్తూరులోనే ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, రోజా, నారాయణ స్వామి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి లాంటి నేతలు జగన్కు సన్నిహితంగా మెలిగిన వారే. 2019 ఎన్నికల తర్వాత నేతలు గ్రూపులుగా విడిపోతే మరికొందరు నేరుగానే డి అంటే డి అనేలా వ్యవహరించారు. గత 5 ఏళ్లు నగరి కేంద్రంగా జరిగిన రచ్చ అంతా ఇంత కాదు. వాటి వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారంటూ రోజా బహిరంగంగానే ఆరోపణలు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పెద్దిరెడ్డితో పాటు నారాయణ స్వామితోనూ రోజాకు గొడవలుండేవి. ఇక చెవిరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి సెపరేట్ టీమ్గా వ్యవహరించేవారు. ఆ గ్రూప్లో రోజా కూడా చేరినట్టుగా మధ్యలో ప్రచారం సాగింది. అటు చెవిరెడ్డి వర్సెస్ పెద్దిరెడ్డి మధ్య అంతర్గత వార్ నడిచింది. ఇలా ఎవరికి వారే గ్రూపులుగా విడిపోవడంతో గత ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు వచ్చాయి. కంచుకోట లాంటి చిత్తూరు జిల్లాలో ఇంతటి పరిస్థితి రావడానికి కారణం నేతల మధ్యన గొడవలు, సమన్వయం లేకపోవటం. జగన్ పట్టించుకోకపోవడమే అంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా చిత్తూరు జిల్లా వైసీపీ నేతల్లో ఎలాంటి మార్పు రాలేదంటూ నేతలు, కార్యకర్తలు ఆవేదనలో మునిగిపోతున్నారు. తమకు కష్టం వస్తే ఆదుకునే వారే కరువయ్యారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. ఇప్పటికీ జిల్లాలో పార్టీ పరిస్థితి చాలా దారుణంగా పడిపోయింది. బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకు లేదని బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. జిల్లాలో పార్టీ నేతలు స్తబ్దుగా ఉండడానికి కారణం లేకపోలేదు. కీలక నేతలకు కేసులు, అరెస్టుల భయాలు వెంటాడటమే కారణమని తెలుస్తుంది. అయినా కూడా ఒకరి గురించి ఒకరు మాకెందుకులే అన్నట్టుగా మిన్నకుండిపోతున్నారు. శాండ్, ల్యాండ్, మంగళంపేట అటవీ భూముల ఆక్రమణ, మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అగ్ని ప్రమాదం ఘటనా వ్యవహారం, అసైన్డ్ భూముల ఆక్రమణలతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లిక్కర్ స్కామ్లో తన తనయుడు మిథున్ రెడ్డి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇటు మాజీ మంత్రి రోజాను ఆడుదామాంధ్ర వ్యవహారం, చెవిరెడ్డిని తొడా నిధుల దుర్వినియోగం, SC/ST కేసులు, ఇక భూమనకు వచ్చేసి TDR బాండ్ల విచారణ, నారాయణ స్వామికి లిక్కర్ కేసు టెన్షన్ పట్టుకుందంటున్నారు. ఒకవేళ అరెస్టుల పర్వం మొదలైతే అప్పుడు కూడా పోతే పోనీలే మనకెందుకులే అన్నట్టే ఉంటారా అని క్యాడర్ అనుమానం వ్యక్తం చేస్తుంది. కేసులు ఉన్న నేతలు అరెస్ట్ అయితే తమకు ఎంత మేరకు లాభం చేకూరుతుందని మిగిలిన నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఇలాంటి నేతలపై జగన్ దృష్టి పెట్టకపోతే పార్టీకి తీరని నష్టం కలుగుతుందని కొందరు నేతలు పార్టీ పెద్దలకు చెప్పినట్లుగా సమాచారం. చిత్తూరు నేతల వ్యవహార శైలిని వైసీపీ అధిష్టానం కూడా లైట్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది.
2024 ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఓడిస్తానన్న వైసీపీ నేతలకు చొక్కెదురైంది. చిత్తూరు జిల్లా పొంగునూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబాలపల్లిలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి మాత్రమే గెలిచారు. కూటమి దెబ్బకు వైసీపీకి బొమ్మ కనిపించింది. టీడీపీకి చంద్రగిరిలో పూర్వ వైభవం వచ్చింది. గతంలో ఎంతో మంది నాయకులు టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో టీడీపీ తరఫున పోటీ చేసి పులవర్తి నాని ఓటమి చెందిన తర్వాత నియోజకవర్గంలో ఉంటూ అంతా తానే నడిపించారు. నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో చెవిరెడ్డిని ఓడించడంతో వైసీపీ కుదేలైంది. అంతేకాదు వివిధ కేసులతో చెవిరెడ్డి, ఆయన తనయుడు మోహిత్ రెడ్డి సతమతమవుతున్నారు. తిరుపతిలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డి ఓటమి పాలయ్యారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం టీటీడీపై బురద జల్లడంతో కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారు. టీటీడీ గోశాలలో 100 గోవులు చనిపోయాయని దుష్ప్రచారం చేశారు. తన కొడుకు భూమన అభినయ్ రెడ్డి వీధి నాటకాలు వేస్తూ కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. తాజాగా భూమన అసత్య ఆరోపణలపై టీటీడీ సీరియస్ అయింది. టీటీడీ సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదుతో భూమన పైన పోలీస్ కేసు కూడా నమోదు చేశారు. ఉన్న కేసులు చాలవన్నట్టుగా కొత్త కొరివితో తలకొక్కున్నట్టుగా భూమన తీరు ఉందని సొంత పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఎప్పుడు ఏ నేతలు ఏ కేసులతో జైలుకి వెళ్తారోనన్న అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే జిల్లాలో వైసీపీ నామరూపాలు లేకుండా పోయింది. రాబోయే రోజుల్లో మరింత కష్టకాలం తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చాలా మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.